హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంకి వెళ్ళారండి. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలో నిజంగా ఏ ఒక్కరైనా వినండి, కనీస మానవత్వం, కనీస జాలి, దయ, కరుణ ఇలాంటివి ఎవరికైనా ఉంటే, కనీస మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ అటువంటి ఇన్సిడెంట్ గురించి తెలిసినప్పుడు నిజంగా ఇన్సిడెంట్లో ఎవరు విక్టిమ్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడతారు. దానయ్య కుటుంబం ఇవాళ ఎదుర్కొంటున్న దుస్థితిని చూసి విని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా కూడా జాలిపడ్డారు. అనేక మంది కన్నీరు కార్చారు. అనేక మంది ముందుకు వచ్చి దాతలుగా వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గుండె రాతి గుండె కాబట్టి, బండ రాయి కాబట్టి, ఆయనకి పేద ప్రజల బాధ ఎప్పుడు ఎక్కడ పట్టదు కాబట్టి ఎంత అమానవీయంగా ఆయన మాట్లాడాడు అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే చాలా నిర్లక్ష్యంగా అండి. అక్కడ సీదిరి అప్పలరాజు అంటే తన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి ఆయన్ని కాపాడుకోవాలి. సీదిరి అప్పలరాజు మీద ఉన్న ప్రేమ కూడా అనుకోలేం. కేవలం ఇదంతా పొలిటికల్ స్టంట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆయన యాటిట్యూడ్ చూసినట్లయితే బలహీన సామాజిక వర్గాలను మరింత బలహీనపరచాలనేటువంటి ఒక దుర్మార్గమైన స్వభావంతో ఉంటాడు. ఆయన యాటిట్యూడ్కి తగ్గట్టు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తగలాడతారు. అందులో భాగంగానే సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళు ఇలాంటి చేదర పనులు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చండి. అక్కడ వాళ్ళు ఎంత అరాచకం చేశారనేది చూసాం. ఒక మహిళా ఎస్ఐని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టి ఎంత దురుసుగా ప్రవర్తించారో, ఆమె పట్ల ఎంత అమర్యాదగా వ్యవహరించారో, ఆమె పట్ల బూతులు కూడా మాట్లాడారని తెలుస్తుంది. మరి దీని పట్ల పోలీసులు కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే వాళ్ళు ర్యాలీలు చేయడానికి, ప్రచారాలు చేయడానికి, షో చేయడానికి, ఆర్భాటాలు చేయడానికి, మెహర్బానీ చేయడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళావు? ఏ పని మీద వెళ్ళావు? చూసుకుని రావాలి కదా ఆ పని. అక్కడ నువ్వు చేసినటువంటి రచ్చ ఏంటి? అక్కడ నువ్వు చేసిన రాజకీయం ఏంటి? నువ్వు బయటకు వచ్చావు అంటే ప్రజలు బెంబేలు ఎత్తిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ అరాచక ముఠాలను వేసుకుని, సైకో ముఠాలను వేసుకుని రోడ్ల మీద వేరంగం సృష్టిస్తున్నావు. నిన్ను ఏ ఒక్కరూ ఆపలేరు అన్నట్లు అంత భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నానాటికి నిన్ను చూసి భయపడేటువంటి పరిస్థితి వస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి దిగజారుడు మాట్లాడి ఎంత చక్కగా ఆయన అబద్ధాలు చెప్పేశాడో, ఎంత అవలేలగా ఆయన నోటి వెంబట అబద్ధాలు వచ్చాయనేది ఒకసారి మీరు గమనించినట్లయితే, నేను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాను. అక్కడ దానయ్య కుటుంబానికి సంబంధించినటువంటి మానవీయ కోణం ఏదైతే ఉందో, అక్కడ బిడ్డలు పడుతున్న బాధ, ఆ తల్లి పడుతున్నటువంటి బాధను ఇవాళ మీరు అనేక వీడియోస్ బయట చూసినవన్నీ కూడా జనగలం రికార్డ్ చేసింది. జనగలం అక్కడ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళింది. వారి కష్టాలు ఏంటనేది ఫస్ట్ ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. అక్కడ ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా మొత్తం అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. అక్కడ సీదిరి అప్పలరాజుకి ఫస్ట్ కాల్ చేసింది ఎవరనుకున్నారు? యాక్సిడెంట్ అయిన తర్వాత సీదిరి అప్పలరాజు కుమార్, ఆయన కొడుకు కాల్ చేసిన తర్వాత సీదిరి అప్పలరాజు తన కారులో ఎవరైతే ఆ త్యాడి అనేటువంటి కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడిని ఎక్కించుకుని యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్కి సీదిరి అప్పలరాజు ఇంటికి మధ్య కనీసం కిలోమీటర్ దూరం కూడా ఉండదు. ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ కుర్రాడిని కారు ఎక్కించుకున్నాడు. ఆ బాడీని తుప్పల్లోకి లాగేశారు. ఈ త్యాడి అన్న అబ్బాయి ఏమీ ఎరగనట్టు ఆ బండి చక్కగా తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎదరకు వెళ్ళిన తర్వాత కొద్దిమంది కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆపి అడిగారు, ఏంట్రా? ఎందుకంటే అక్కడ రాజకీయంగా వీళ్ళు తెలుసు కాబట్టి, అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, ఏం త్యాడి ఏమైందని అడిగాడు. బండి నడిపించుకుని వెళ్తున్నావు అని అడిగితే, యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయాను అన్నాడు. మరి యాక్సిడెంట్ అయినప్పుడు బండికి దెబ్బలు ఉన్నాయి, నీకు దెబ్బలు లేవేంటని అడిగితే మనిషి తడబడ్డాడు. ఎవరికన్నా ఏమన్నా జరిగిందా అంటే చెప్పడానికి కంగారు పడ్డాడు. ఇమీడియట్గా ఎక్కడ యాక్సిడెంట్ అయింది, పద తీసుకెళ్ళని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాడీని గమనించారు. వాళ్ళు ఇమీడియట్గా హుటాహుటిన హాస్పిటల్కి వాళ్ళు తరలించారు. జగన్మోహన్ రెడ్డి అసలు కాస్తైనా సిగ్గుండాలి కదా నీకు? ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆయన చావు మీద కూడా అబద్ధాలు బిల్డ్ చేస్తున్నావు అంటే ఎంత నీచమైన బతుకు ఇంకెక్కడన్నా ఉంటుందా? దానయ్య ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోయినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా అబద్ధాలు చెప్తున్నా. అంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి 108కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ తీసి చూపించవచ్చు కదా. ఇదిగో 108కి ఫలానా టైంకి కాల్ చేశాడని చెప్పొచ్చు కదా. ఇన్ని నంగడాచ్చే కబుర్లు చెప్తున్నా జగన్ రెడ్డి. ఆ మాత్రం వాస్తవాలు నువ్వు చూపించలేవా?
అక్కడ ఏం జరిగిందనేది ఫ్యాక్ట్ని నువ్వు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి. నిజంగా సీదిరి అప్పలరాజుకి బెయిల్ కూడా రాకూడదు, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఈ తరహా మ్యానిపులేషన్స్ అనేకం చేయగలుగుతాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు అలా ఉంటే వాస్తవాలు ఇవ్వండి, అక్కడ జరిగినటువంటి విషయం అయితే. ఆ తర్వాత త్యాడియా యాక్సిడెంట్ చేశాడు అనుకున్నారు. నిజంగా త్యాడి అనేటువంటి ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో సీదిరి అప్పలరాజు ఇంట్లోనే ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా క్లోజెస్ట్ పర్సన్స్, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు వాళ్ళ నాన్న కూడా. సో అక్కడ రాజకీయంగా వాళ్ళ మీద కక్ష సాధించాలనే స్థానిక ఎమ్మెల్యే గౌత్ సురేష్ గారు అనుకుని ఉంటే ఆ త్యాడీకి అదే రోజు రాత్రి బెయిల్ వస్తుందా? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ కుర్రాడిని అదే రాత్రి బయటికి పంపించారు. ఎందుకంటే అది సాధారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ అనుకున్నారు, ప్రమాదవశాత్తు జరిగింది అనుకున్నారు, ఎవరో కూడా ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పరు. ఇవాళ కూడా సీదిరి అప్పలరాజు కుమారుడు వెళ్ళి ఉద్దేశపూర్వకంగా ఆ దానయ్యను గుద్ది చంపేశారని ఏ ఒక్కరు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వెంత నీచంగా మాట్లాడాం దానయ్య గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా మాటలు కూడా చెప్తానంటే. కానీ అంతకంటే ముందు మనం ఇది గమనించినట్లయితే హత్యాయత్నానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఇంక్లూడ్ చేశారంటే అందులో తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాన్ని సీదిరి అప్పలరాజు చేశాడు కాబట్టి, సీదిరి అప్పలరాజు డైరెక్షన్గా అనుగుణంగా ఆయన కొడుకు కూడా ప్రవర్తించాడు కాబట్టి. సో ఆయన మీద పెట్టినటువంటి కేసులు సెక్షన్స్ ఒకసారి మనం చూసినా ఖచ్చితంగా భవిష్యత్తు నిర్దేశిస్తుంది, ఏం జరుగుతుందనేది తెలుస్తుంది మనకందరికీ. ఇవాళ ఏదో సీదిరి అప్పలరాజు కొడుకు భవిష్యత్తు పాడైపోయింది, లేదా సీదిరి అప్పలరాజుని కటకటాలకు పరిమితం చేసేసి ఆయన రాజకీయ భవిష్యత్తును అంతా నాశనం చేసేయాలని చూస్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క మాట మాట్లాడావా? అరే ఆ బిడ్డలు, 2 బిడ్డలు అనాథలైపోయారు, వారికి ఏదో ఒక న్యాయం జరగాలి కదా అన్న మాట చెప్పకపోగా సీదిరి అప్పలరాజు మీద కేసు పెట్టకపోయి ఉంటే న్యాయం జరిగి ఉండేది. సీదిరి అప్పలరాజు ముందుకు వచ్చాడు, ఆ కుటుంబానికి న్యాయం చేస్తా అన్నాడు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెడగొట్టారు. సిగ్గేమన్నా ఉందా అసలు మీకు? మీరు అసలు మనుషులేనా? చంద్రబాబు నాయుడు గారిని అడిగావు కదా, కడుపుకి అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అన్నావు కదా నువ్వు నీ ప్రెస్ మీట్లో. పెంట తిన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. నిజంగా ఎందుకంటే అంత బాధపడుతున్నటువంటి కుటుంబం అదే. ఏ ఒక్కరైనా వారు పడుతున్నటువంటి ఆ బాధ మంచినీళ్ళలో బిస్కెట్లు ముంచి ఆ తల్లి తినిపిస్తుంటే నిజంగా అక్కడే కూర్చున్నా నేను. నాకే గుండె బరువు ఎక్కింది చూసి, ఆ దృశ్యాలు చూసి వాటిని రికార్డ్ చేయడానికి కూడా చాలాసేపు షాక్లో ఉన్నాను నేను. ఏంటి ఎంత పేదరికంలో ఉన్నారో ఆ కుటుంబం, ఇమీడియట్గా వారికి ఎంతో కొంత ఆర్థిక బాధ్యత అందించాలి కదా. ఇటువంటి ఆలోచనలు ఏమి చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడంటే దానయ్యకి 45 సంవత్సరాల వయసు వచ్చేసిందట ఇంచుమించుగా. సో దానయ్య భూమికి భారం అన్నట్లు మాట్లాడాడు. దారిన పోయే ఏ అనే ఆ మాటలు నమిలి 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 ఓ వ్యక్తి అన్నాడు అంటే దారిన పోయే దానయ్య అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఇంతకంటే నీచుడు ఇంకెవరన్నా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సారీ, మీరు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ దరిద్రం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బాహాటంగా మాట్లాడుకుంటున్నారంటే దానికి గల కారణం మీ ప్రవర్తన. ఇవాళకి కూడా మీరు ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా మీరు మాట్లాడే మాటలను రిసీవ్ చేసుకుంటున్నారో, ప్రజలు మీకు సంబంధించి ఏ విధమైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారో, ఇలాంటి అంశాలను కనీసం బుర్రకెక్కించుకోకుండా ఆ బుర్రలో ఉన్న దరిద్రాన్ని అంతా కూడా జనాల మీద రుద్దాలని చూస్తున్నారు. చూసారా, ఇది మీ నీచత్వానికి పరాకాష్ట. ఏదో పాడిందే పాట పాసిపళ్ళ దాసరి అంటారు కదా, ఆ విధంగా 18 ఏళ్ల పిల్లాడు జనమంతా చీకొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని. మళ్ళీ ఆ మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అంత దిగజారిపోయారు అనుకోలా, లేక కళ్ళు మూసుకుపోయి ఈ విధంగా ఆహాన్ని బొలుపుని మీరు ప్రదర్శిస్తున్నారు అనుకోవాలా. పార్థసారథి గారు వచ్చారు, ఆయన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే ఏమిటి ఇప్పుడు, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? అక్కడ ఒక యాదవ్ కుటుంబం రోడ్డున పడింది కాబట్టి ఆ కుటుంబానికి మద్దతుగా నిలబడాలి కాబట్టి, అండగా నిలవాలి కాబట్టి పార్థసారథి గారు వచ్చారు. ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మీరేమన్నా ఉద్ధరించాలనుకుంటే 1 కోటి రూపాయలు ప్రకటించాల్సిందే. పదే చెప్తూ ఉంటావు కదా, ఎక్కడికి వెళ్ళినా కోటి అంటావు కదా. కోటి నామస్మరణ చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీకి సంబంధించిన నాయకుడు తప్పు చేశాడు, నీ పార్టీకి సంబంధించిన నాయకుడి యొక్క నిర్లక్ష్యం కారణంగా సకాలంలో అక్కడ బాధితుడైనటువంటి దానయ్యను ఆసుపత్రికి తరలించకపోవడం కారణంగా ఆ కుటుంబం ఇవాళ రోడ్డున పడింది. వారు తీవ్రమైనటువంటి ఆ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ 2 బిడ్డలకు తండ్రి లేని లోటు ఎవడు తీరుస్తాడు? నువ్వు తీర్చగలవా? నువ్వు పక్క నుండి చెప్తున్నావు కదా సీదిరి అప్పలరాజు ఈ పిల్లాడి నాన్న అని సర్టిఫై చేస్తున్నావు కదా, ఎవడు డౌట్ వ్యక్తం చేయలేదు. ఆ పిల్లాడి నాన్న నువ్వేం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఆ పిల్లాడి నాన్న కాబట్టే ఆ పిల్లాడి తండ్రిగా సీదిరి అప్పలరాజు అటువంటి నీచమైన పనులు చేశాడు. కానీ నీ డైరెక్షన్లో నీ నీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అలాంటి చీడ పురుగులే తయారవుతారు, అటువంటి విషవృక్షాలే మొలకెత్తుతాయి. సో అందుకనే సీదిరి అప్పలరాజు ఆ కుర్రాడిని తప్పించడానికి అటువంటి తప్పు చేశాడు. ఆ పిల్లాడిని కూడా వాళ్ళు కటకటాలు పాలు చేసినటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పే ఉంది. గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్స్ ఉంటాయి,
వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏంటి పని? సీదిరి అప్పలరాజు స్థాయి ఏంటి? సీదిరి అప్పలరాజు లెవెల్కి దిగజారి ఆలోచించాల్సిన అవసరం ఇవాళ చంద్రబాబు గారికో లోకేష్ గారికో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు నానాటికి ఎంత పతనమైపోతున్నారో, ఒక్కో మెట్టు దిగడం కాదు అధఃపాతాళానికి మీరు దిగజారిపోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. మనిషి రాక్షసుడా అంటూ చంద్రబాబు నాయుడు గారిని సంబోధించడం అంటే ఈ రకమైనటువంటి మాటలు. పార్థసారథి గారు సాయం చేస్తే దాన్ని రాజకీయం అంటాం. నీకు పెట్టడానికి చేయరాదు, నీకు పెట్టే మనసు లేదు. నీ ఇంట్లో నీ తాడేపల్లి ప్యాలెస్లో ప్రజల ప్రాణాలు పీల్చి పిప్పి చేసి ప్రజల రక్తాన్ని తాగేసి దాచిపెట్టినటువంటి కోట్ల సంపద నుంచి 10 రూపాయలు తీయడానికి నీకు మనసు అంగీకరించదు. ఇవాళ కూడా అక్కడికి వెళ్ళా సరే, ఏవో రాజకీయాలన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగాలి కదా. అసలు నీ సీదిరి అప్పలరాజు ఏం ఉద్ధరించాడండి? సీదిరి అప్పలరాజు మాట్లాడించాడని చెప్తున్నావు కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి అంత అమాయకులు అనుకుంటున్నావా, పిచ్చోళ్ళు అనుకుంటున్నావా జనాలు? అక్కడ సీదిరి అప్పలరాజు 50,000 రూపాయల నుంచి బేరాలు మొదలెడతాడా? ఒక కుటుంబం తమ పెద్దను కోల్పోతే, ఒక కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తిని ఆ కుటుంబం కోల్పోతే 50,000 రూపాయల నుంచి బేరాలు మొదలెడతాడా? సరే, కొడుకుని సేవ్ చేసుకోవాలనుకున్నాడు, కాస్త విశాలమైన ఆలోచనలు ఉండాలి కదా. 50,000 దగ్గర నుంచి మొదలెట్టి 1,00,000 రూపాయలు అన్నాడు, తర్వాత 2 లక్షలు అన్నాడు. 2 లక్షల తర్వాత ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంటికి పంపించమన్నాడు పని కోసం. ఇటువంటి దిగజారుడు రాయబారాలు నడిపినటువంటి సీదిరి అప్పలరాజుని వెనకేసుకొస్తున్నాడు జగన్ రెడ్డి. నీకేమన్నా సిగ్గుందా అసలు? ఈ సీదిరి అప్పలరాజు 8,50,000 రూపాయలు ఫైనల్గా ఇవ్వడానికి ఆ త్యాడి అనేటువంటి వ్యక్తిని మధ్యలో పెట్టి, మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పటికి కూడా సీదిరి అప్పలరాజు కొడుకు చేశాడు ఈ యాక్సిడెంట్ అనేది ఎవరికి తెలియకూడదు అనేటువంటి దురుద్దేశంతోనే వీళ్ళు ఉన్నారు. ఆ త్యాడి అనేటువంటి కుర్రాడు సంతకం చేశాడు. అక్కడ ఆ డాక్యుమెంట్ కూడా చూసినట్లయితే 8,50,000 రూపాయలకి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని 1,50,000 రూపాయలు ముందు ఇచ్చి మిగిలిన 7 లక్షల రూపాయలు తర్వాత ఇస్తామన్నారు. సరే, 7 లక్షల రూపాయలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, వాళ్ళకి ఏ రాజకీయాలు తెలియవు. ఇవాళ ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో బయటపడినటువంటి అంశాలు కాబట్టి పోలీసులు చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ముందుకు నడుస్తుంది. ఆ కుటుంబానికి ఏ పాపం తెలియదు కదా. మరి వారికి నువ్వు సాయం చేయడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా అంత డీటెయిల్గా వివరించాల్సి వస్తుందండి. 45 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దానయ్య ప్రాణం కోల్పోయినా పర్లేదంటే, జగన్ రెడ్డి నీ వయసు ఎంత? మరి నీ విషయంలో కూడా అలా ఆలోచించచ్చా, అలా మాట్లాడచ్చా? ఇవాళ న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అన్న స్వాతంత్ర పోరాటాలు ఏమన్నా చేశారా మీరు? రాష్ట్రాన్ని ఏమన్నా ఉద్ధరించడానికి ఏమన్నా జైలుకు పోయారా మీరు? మీరు చేసిన దగులుబాజీ పనులు. నారా లోకేష్ గారిని తీసుకొస్తాం. సీదిరి అప్పలరాజు గట 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇచ్చారట. ఈ విషయాలన్నీ చెప్తూ చంద్రబాబు నాయుడు గారు కొడుకైనటువంటి నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నీలాగా 10వ తరగతి పేపర్లు దొబ్బేసి జైల్లో చెప్పకూడు తిని 10వ తరగతి ఎవడు పాస్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు జంజీ గురించి మాట్లాడుతున్నావు, పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడుతున్నావు, డిఎస్సీల గురించి మాట్లాడుతున్నావు. నారా లోకేష్ గారు ఇవాళ రిజైన్ చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్గా అని మాట్లాడుతున్నావు. అసలు నీ గతం ఏంటి, నీ చరిత్ర ఏంటి? కాస్త ఆలోచించుకుంటే ఏదో గురివెంద గింజ సామెత గుర్తొస్తుంది. అసలు నీ బతుకేంటి? నువ్వు 10వ తరగతి పేపర్నే దొబ్బేసి జైలుకి వెళ్ళినటువంటి బతుకునేది, అటువంటి చరిత్ర అనేది. ఇటువంటి నీచమైన వ్యక్తులు కూడా వాళ్ళ చదువుల గురించి, పిల్లల భవిష్యత్తుల గురించి మాట్లాడుతున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ శ్రీకాకుళానికి పోయి చేసిన రచ్చ హంగామా ఖచ్చితంగా చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటివి ఏవి జరగవనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంతటికే తెలిసిందే. ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం మేల్కొనాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాన్ని గమనించాలి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.